లగచర్ల ఫార్మా విలేజ్ లో అధికారులపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. దీంతో శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ భాగవత్ రంగంలోకి దిగారు. ఆయన నేతృత్వం అవుతోంది. అయితే ప్రాథమిక విచారణలో రాజకీయ కుట్రకోణం వెలుగు చూడటంతో ఆధారాలు పగడ్బందీగా ఉండేలా అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకునేలా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. నిన్న ఆయన మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణతో కలిసి పరిగి పోలీస్ స్టేషన్లో సుమారు 3 గంటల పాటు లగచర్ల దాడి దర్యాప్తు పురోగతిపై సమీక్ష చేశారు. మహేష్ భగవత్ ప్రాథమిక నివేదిక వివరాలను ఐజీ సత్యనారాయణ అందజేశారు. కేసు దర్యాప్తులో పురోగతి, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయడానికి తీసుకుంటున్న చర్యలను గురించి వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి వివరించారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఈ కేసు విచారణకు సంబంధించి ఎలా జరుగుతోంది, ఏంటి వివరాలు? లగచర్లపై ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న దాదాపు 3 గంటల పాటు పరిగి పోలీస్ స్టేషన్ లో అదనపు డీజీపీ మహేష్ భాగవత్, అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ భాగవత్ ఎస్పీ తోటి ఐజీ తోటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో, మరోవైపు వికారాబాద్ కోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. తనను ఈ కేసు ఇరికించి రిమాండ్ తరలించారు కాబట్టి రిమాండ్ రిజెక్ట్ చేయాలి, తన నిబంధనలు ఉల్లంఘించి తన పైన కేసులు నమోదు చేశారు కాబట్టి ఆ కేసుని క్వాష్ చేయాలంటూ కూడా మరోవైపు తెలంగాణ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ 2 పిటిషన్లు కూడా సోమవారం ఉదయం బెంచ్ పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇందులో ఎక్కడా కూడా నిందితులుగా ఉన్నటువంటి వారు తప్పించుకోవడానికి వీలు లేకోకుండా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాలి. మరోవైపు ఎక్కడ కూడా లీగల్ గా కూడా ఎక్కడ ఫెయిల్ కాకోకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా నిన్న అడిషనల్ డీజీ మహేష్ భగవత్ కూడా ఎస్పీకి ఐజీకి కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎపిసోడ్ అంతా కూడా ఐజీ సత్యనారాయణ ఒక ప్రాథమిక నివేదికను ఇవ్వడం జరిగింది. పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం కూడా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఈ కేసులో సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్, అతను దొరికితేనే ఈ కుట్రకోణం అంతా బయటపడుతుందని భావిస్తున్నారు. సురేష్ దొరికిన తర్వాత బీఆర్ఎస్ లో కీలక నేతలకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఈ 1-2 రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.